నా ప్రభ నీతో దయచేన ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రము తండ్రి నా ప్రభు. నాయన మేము హృదయాలతో పరిశుద్ధ హృదయాలతో నా ప్రభు అనుదినము నా ప్రభు నిన్ను ప్రార్థించే వారిగా ఉండడానికి సహాయం దయచే. మరి ఒక దినం సజీవంగా ఉంచావంటే నా ప్రభు నేను స్థుతించడానికి నా ప్రభు ప్రాణంతో నేను స్థుతించిన ప్రభు నిన్ను ఆనందపరిచి సంతోషపరిచి బిడ్డగా ఉండడానికి సహాయం దయచిన తండ్రి. ఈ వంకర జనం మధ్య ఉన్నామేమో నా తండ్రి నాయన మమ్మల్ని ప్రత్యేకంగా జీవించడానికి సహాయం దయచిన తండ్రి. అయా అయా నా బిడ్డ నా కోసం నా ప్రభు స్థుతులు అర్పిస్తుందని నా ప్రభు సంతోషపడే నా తండ్రి దేవుడిగా ఉండడానికి సహాయం దయచి నా తండ్రి నాయన. అయా అయా స్థుతులు పాత్ర స్తోత్రాలు కూడా నీకే వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి. విధవరాలను జ్ఞాపకం చేసుకోతండి నా ప్రభు. నా తండ్రి వారికి ధైర్యాన్ని ఇవ్వు నా ప్రభు. నా తండ్రి నా దేవుడు ఉన్నాడు నా ప్రభు. నేను బతకగలను ధైర్యాన్ని వారికి ఇవ్వు నా ప్రభు. అయా నీకే వందనాలు స్తోత్రం 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 అయ్యా తండ్రి నా ప్రభు. అయా అయా మా కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు. అయా మేము ఒక్కరిమే నా ప్రభు నేను ప్రార్థిస్తున్నాం నా ప్రభు. మా భర్తల విషయంలో సహాయం దయచేన ప్రభు. అయా తండ్రి మా కుటుంబం అంతా రక్షించబడాలి నా ప్రభు. అయా తండ్రి అయా నీ రక్షణ భాగ్యం మా కుటుంబానికి దయచే నా తండ్రి. నా కుటుంబం అంతా ఆరాధిస్తే నా ప్రభు ఎంత సంతోషంగా ఉంటుంది నా తండ్రి. నాయన మా కుటుంబం అంతా నా ప్రభు నిన్ను నువ్వే గొప్ప దేవుడు అని నా ప్రభు నా తండ్రి పరిశుద్ధ దేవుడు అని ఎరిగి నా ప్రభు సృష్టించడానికి సహాయం దయచే నా తండ్రి. నేను ప్రతి ఒక్కరు కుటుంబాలతో నా ప్రభు నిన్ను ఆరాధించడానికి నిన్ను ప్రార్థించడానికి మాకు సహాయం దయచే నా ప్రభు. అయా స్థుతులు పాత్ర స్తోత్రార్హుడు నీకే వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి. ఇదిగో నా ప్రభా రోడ్ల మీదకి వెళ్ళడాలంటే భయం వేస్తుంది నా తండ్రి. నేను యాక్సిడెంట్లతో నా ప్రభు ఎంతో మంది నా ప్రభా ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు నా ప్రభు. తండ్రి ఇంటి వారు నా ప్రభు తిరిగి వస్తారని నమ్మకం లేకుండా ఉన్నారు నా ప్రభు. అయ్యా ఇంటి నుంచి బయటకు వెళ్ళినా వచ్చిన నీకు ఆపద రక్షణ దయచే నా ప్రభు. హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం 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 ఇద్దండి. ఎంతో మంది నా ప్రభా చిన్న వయసులో యాక్సిడెంట్ల ద్వారా ప్రాణాలు పోయిన వారు ఉన్నారు నా ప్రభు. తల్లిదండ్రులను దుఃఖపరిచిన వారు ఉన్నారు నా తండ్రి. నా ప్రభు నీకే వందనాలు. ఒక్కసారి వారికి జ్ఞాపకం చేసుకో తండ్రి నా ప్రభు. అయా తండ్రి నీ భయభక్తులతో బిడ్డలు పెరగడానికి సహాయం దయచే నా తండ్రి. నాయన ఈ లోకమంతా నా ప్రభా పాడైపోయి ఉంది నా ప్రభు. నా తండ్రి నా ప్రభు ముత్తు పదార్థాలతో నా తండ్రి ఇక తినరాని తింటూ నా ప్రభు నా తండ్రి నాయన వారి నా ప్రభు శరీరాలు పాడు చేసుకుంటున్నారు నా ప్రభు. వారిని ఒక్కసారి దర్శించాయా తండ్రి నాయన ప్రభు. ఆ ముత్తు పదార్థాల నుంచి విడిపించిన తండ్రి. అయ్యో నా ప్రభు ఏమి తినాలి ఏమి తినకూడదు నా ప్రభు అనే జ్ఞానాన్ని వారికి దయచే నా ప్రభు. నీకే వందనాలు స్తోత్రం 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 అయ్యా తండ్రి నాయన. మేము రేపటి గురించి చింతించకుండా నా ప్రభు నా తండ్రి నాయన మేము నా ప్రభు ఏం ఆలోచించినా మా ఆలోచన అంతా వ్యర్థం నా ప్రభు. నువ్వు జరిగే సమస్తము జరిగే దేవుడు నా తండ్రి. నోటి మాటతో నా ప్రభు సృష్టి అంతా కలగజేస్తుంది దేవానికి వందనాలు తండ్రి. నా ప్రభు పాటల ద్వారా స్థుతించే భాగ్యం మాకు దయచే నా ప్రభు. నా తండ్రి నాయన ఇగో వాక్య భాగంలో నువ్వు ఉండు నా తండ్రి. ఎవరైతే నా ప్రభు ఈ రోజు నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభు నా తండ్రి నేను ఆరాధన చేస్తున్నా బిడ్డలు మీరు నా తండ్రి పరిశుద్ధాత్మ దగ్గర బిడ్డ ఎందించండి నా ప్రభు. అయ్యా తండ్రి ఏ పాస్టర్ అయితే వస్తున్నారో ఆ పాస్టర్లు మీరు ఉండండి నా ప్రతి మరుగుపరిచిన ప్రభా. మాకు కావాల్సిన ఆత్మీయాహారం దయచేయండి తండ్రి. ప్రార్థన అంతట్లో నువ్వు ఉండండి నా ప్రభు. అది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించవలసిన చిన్న ప్రార్థన పాదం చేర్చుకోమని అది ఎంతో బతిమాడి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన సరోజిని గారికి వందనాలండి. అమ్మా మీరు చేసిన ప్రార్థన అన్ని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుని మన మధ్యన నయమవతి గారు ప్రార్థన చేసి నడిపిస్తారండి. వందనాలండి నయమవతి గారు. షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న రోగుల కోసం ప్రార్థన చేయండి అమ్మా. స్తోత్రములైన స్తోత్రం తండ్రి స్తోత్రములైన స్థుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా 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 దేవది దేవ కుమారుడానికి స్థుతులు స్తోత్రాలయ్యా. చెరుపరుడు అద్భుతకరడానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమాధాన ప్రభా ఎక్కడెక్కడ వరకు కుటుంబాలు చేరిన ప్రభా ఈ సన్నిధిలో ప్రార్థించుండగా నా తండ్రి మమ్మల్ని ప్రార్థనాత్మతో నింపుతున్న దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. ఆరాధించి ఆత్మ దయచండి ప్రార్థించి శక్తిని మాకు దయచండి. ఎలాంటి తలంపులను ఏ స్నామంలో పెరిగి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన మరి హాస్పిటల్ నా తండ్రి అనేక రోగాలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన. వాళ్ళ బిడ్డలు నాయన ఆ బిడ్డలు మీరు కాచి కాపాడండి ప్రభా. బిడ్డలు నాయన ఎటువంటి అనారోగ్యం బిడ్డలు ముట్టకుండా నాయన బిడ్డలకు మీ దేవదూతలు పెంచిన దయచేయండి ప్రభా. వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా మరిగో నా తండ్రి షుగర్ ఎంతలో ఉండాలి అంతలో ఉండటం మీరు సహాయం చేయండి తండ్రి నాయన.
ఆ బిడ్డలకు నాయన నా తండ్రి షుగర్ నుండి విడుదల దయచేయండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి పరిశుద్ధాత్మడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా మరి నాయన ఏ ఒక్కరికి కూడా షుగర్ వ్యాధి అంటకుండా నీ భద్రతను దయచేయండి తండ్రి నాయన. అలాగే బీపీలు బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వాళ్ళు బీపీలు కంట్రోల్ అవడానికి నాయన మీరు సహాయం చేయండి తండ్రి నాయన. బీపీ నా తండ్రి నాయన మరి ఎంతలో ఉండాలో అంతలో ఉండేటకు మీరు సహాయం చేయండి తండ్రి. బీపీల నుండి విడుదల దయచేయండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా మరి ఇదిగో నా తండ్రి థైరాయిడ్ అంటే నాయన అదొక రకమైన పచ్చి వ్యాధితో నాయన. అయ్యా మరి ఎక్కడ చూసిన థైరాయిడ్ నాయన ఎంతగానో నా తండ్రి నాయన బిడ్డలు బలహీన పడిపోతున్నారు తండ్రి నాయన. మీరు కనికరించండి అయ్యా. అయ్యా ఎటువంటి థైరాయిడ్ లో బిడ్డలు ముట్టకుండా నీ దేవదూతల కంచెను దయచేయండి తండ్రి. థైరాయిడ్ తో బాధపడుతున్న బిడ్డలకు నా తండ్రి భద్రతను దయచేయండి తండ్రి నాయన. ఆ బిడ్డలకు నా తండ్రి నాయన అటువంటి అనారోగ్యం నుంచి నాయన తొలగించండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు ప్రభా. మరి ఇదిగో నాయన క్యాన్సర్ వ్యాధితో పడిన ఆయన అనేక మంది హాస్పిటల్ చేరి ఉన్నారు ప్రభా, బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా క్యాన్సర్ బారి నుండి నాయన తొలగించండి తండ్రి. క్యాన్సర్ వ్యాధి నాయన అయ్యా మరి నాయన అతి భయంకరమైన వ్యాధి తండ్రి నాయన. అది నాయన ఏ ఒక్క బిడ్డకి కూడా నాయన అంటకుండా ముట్టకుండా నీ దేవదూతల కంచెను దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని నాయన నీ బలమైన రెక్కల కింద కాచి కాపాడండి ప్రభా. నీ భద్రతను దయచేయండి, కాపుదలను దయచేయండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా, మీరు దీవించండి తండ్రి. ఆశీర్వదించి అభివృద్ధిని దయచేయండి తండ్రి. హాస్పిటల్ వాళ్ళ చుట్టూ మీ దేవదూతల కంచెను దయచేయండి తండ్రి. అయ్యా మరి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభావ. ఈ బలమైన రెక్కల కింద భద్రపరిచి నీ కాపుదల కంచి దయచేయమని అడుగుతున్నాను ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడ అద్వితీయకారుడా ఆశ్చర్యకారుడా రేపు పాటలు గొప్ప కార్యాలు చేస్తున్న వాడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రోజునైనా పాటల ద్వారా మీరు మాతో మాట్లాడండి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. పాటలు పాడుచండి, మా కంఠ స్వరాలు మీరు ముట్టండి తండ్రి నాయన. అయ్యా ఆరాధన నడిపిస్తున్న బిడ్డల ఆత్మతో సత్యంతో ఆరాధించే సత్య సంజం పాస్టర్ గారికి దయచేయండి ప్రభా నాయన. అలాగే కీర్తన భాగం చదువుచుండగా నాయన అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానం దయచేయండి తండ్రి. అయ్యా నాయన వాక్యం చెప్తున్న దైవ సేవకులు నాయన ఆశీర్వాదం పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. పాస్టర్ గారిని నేను నా తండ్రి నాయన నీ సిలిసాట్ను మరుగుపరచండి. మీ నోటు బొరబలు వాడకుండా బిడ్డని మీరు అభిషేకించమని అడుగుతున్నాం తండ్రి. అనేక వాక్యాలు విత్తుచుండగా వెత్తబడిన వాక్యం దొరబడిన భూమిలో కూడా అభివృద్ధి పొందుటకు నాయన మీరే సహాయం చేసి నడిపిస్తారని ఆయన. చివరిగా నాయన మరి నా తండ్రి నాయన ఈ జీవితాలను కుటుంబాలను మా కుటుంబాలను ఆయన నీ చేతులకు అప్పు చెప్పుకుంటూ చివరిగా ఎరుసలేములో సమాధానం దయచేయండి. యూదులకు రక్షణ దయచేయండి. సార్వత్రిక సంఘాలకు నిక్షేమం సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుని పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేసిన అమ్మవతి గారికి వందనాలండి. వందనాలమ్మా. వాళ్ళు మీరు చేసిన ప్రార్థన అన్ని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక, అన్ని ఆమేన్. ఆలకించును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. అలాగే మన మధ్యన రండి వరలక్ష్మి గారు. అమ్మ వందనాలు. వందనాలు. ప్రార్థన చేయండి అమ్మా. ఉద్యోగస్తుల కోసం, ఉద్యోగం లేని వారి కోసం, వ్యవసాయదారుల కోసం, చదువుకున్న బిడ్డలకు, మరి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఈ 4 అంశాలను బట్టి. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. జీవాధిపతి జీవం కలిగిన మా తండ్రి దేవానికి వందనాలయ్యా. స్తోత్రాలు ప్రభా. ఇవనైనా ఈ యొక్క ఉదయకాలం ప్రభా, ఈ యొక్క తండ్రి ప్రభా మాకు ఇష్టానికి వందనాలు నాయన. ఇప్పుడు వరకు చేసిన బిడ్డల ప్రార్థన మీరు ఆలకించారు. నా ప్రార్థన వారిని చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏసయానికి వందనాలయ్యా. స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. నా తండ్రి నాయన మాకు నా తండ్రి నా ప్రభానికి వందనాలు నాయన. ఉదయకాలం ప్రభా నిన్ను స్తుతించుట ఎంతో ధన్యత ప్రభా, యొక్క ధన్యత ప్రభా. మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా నాయన. కొన్ని అంశాలతో నీ యొక్క సన్నిధానికి వచ్చి ఉన్నాం తండ్రి. ప్రభానికి వందనాలు తండ్రి. ప్రార్థన మీరు ఆలకించండి నాయన. తండ్రి నా తండ్రి ఉద్యోగం చేసిన బిడ్డలు మరి దీవించండి ప్రభా. నా తండ్రి నీకు వందనాలు నాయన. వాళ్ళు తండ్రి నా ప్రభా నాయన సమయానికి జీతాలు పడులకు నా తండ్రి మీరు సహాయించి తండ్రి. ఉద్యోగం లేని బిడ్డలకు నా తండ్రి మీరు
సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. అలాగనే తండ్రి వ్యవసాయదారులు ప్రభు నాయన పంట నా తండ్రి ఆయన మంచి పంటను చేతి కప్పు చెప్పండి ప్రభు. వాళ్ళు చేసే కష్టాన్ని మీరు చూస్తున్న దేవుడు నాయన, నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధ నా తండ్రి నాయన ప్రభా యొక్క చేయని చుట్టూరు ప్రభు నీ కాపుదల భద్రత పెట్టండి ప్రభు. ఇటువంటి నైనా వరదలు కానీ నా తండ్రి వానలు కానీ రాకుండా ప్రభు మంచి పంట చేతులు కప్పు చెప్పమని అడుగుతున్నాను. పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగనే ప్రభా నాయన నీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి. యవనస్తులకు నా తండ్రి నీ కాపుదల పెట్టండి ప్రభా. నాయన తండ్రి నీకు వందనాలు, నీ కృప దీవెనలతో నింపండి ప్రభా. గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా, ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. నాయన నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. నాయన నీకే వందనాలు నాయన. మరి నాయన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు నా తండ్రి మరి జీవించండి, వాళ్ళకి జ్ఞానము జ్ఞాపకం చేసుకుని అనుగ్రహించిన ఆయన ఏ ఒక్క సబ్జెక్టు వదలకండి ప్రభా. అన్ని సబ్జెక్టులు నా తండ్రి చక్కగా రాయటకు నా తండ్రి మీరు సహాయించండి. గొప్ప సాక్ష్యం చెప్పుటకు మీరు సహాయించండి. మంచి ర్యాంకులతో బిడ్డలు పాస్ అవుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా, సహాయకుడా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నైనా తండ్రిగా నాయన ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందేటట్లయినా వాక్య పరిచయాల ద్వారా, కీర్తనల ద్వారా ప్రభావ ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చక్కని ప్రార్థన చేసిన వరలక్ష్మి గారికి వందనాలండి. మీరు చేసిన దేవుడి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, అన్ని ప్రార్థన ఆలకించును గాక. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి రమాదేవి గారు క్లుప్తంగానే చేయండి, ఎంత టైం లేదు. గృహం లేని వారి కోసం, అప్పుల బారలో ఉన్న వారి కోసం చేయండి. 2 అంశాలు బట్టి చెయ్యమ్మా. గృహం లేని వారి కోసం, అప్పులతో ఉన్న వారి కోసం. దయగల తండ్రి, గొప్పగా యేసయ్యని చెల్లించుకుంటాను ప్రభా. సత్యము, జీవము, మార్గము మీరై ఉన్నారు. మీకు ఎక్కడైనా చుట్టూ చూస్తారు ప్రభా. మీ పాదాలకు వందనాలు, సూత్రా చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన యేసయ్య, నా యేసయ్య అప్పుడు బాధతో ప్రభా, నాయన చాలా మంది ప్రభా అప్పుడు బాధతో అయ్యా బాధపడుచున్నారు తండ్రి. అప్పుడు బాధల నుంచి నన్ను విడుదల తెచ్చింది ప్రభా. తండ్రి మీ వందనాలు చూస్తానయ్యా. అయ్యా ఉట్టిరి కట్లలో చాలా మంది బాధపడుచున్నారు తండ్రి. వారా అయ్యా ప్రభా వాయిని తండ్రి అయ్యా అప్పుడు బాధ నుంచి విడుదల దయచింది ప్రభా. మీ వందనాలు చూస్తా చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా గృహం లేని వారిని ఒక్కసారి త్యాగం చేసుకుని ప్రభా అద్దెల్ని కట్టలాగా తండ్రి ప్రభా సాగి అలా ఇబ్బంది పడుతుంది తండ్రి. వాళ్ళతో మాట్లాడిన ప్రభా గుహని ఏర్పాటు చేయండి తండ్రి. ఏసయ్య ఒక స్థలాన్ని చూపించిన తండ్రి. అయ్యా ప్రభా ఇల్లు కట్టుకున్న ఇల్లు సహాయం దయచింది ప్రభా. తండ్రి నా ఏసయ్య గుహం ప్రభా నాకు ఏర్పాటు చేయండి తండ్రి. మీ వందనాలు చూస్తారు ప్రభా, చుట్టూ చూస్తా చెల్లించుకున్నాను తండ్రి. మీకు ఏమి ఇచ్చినారో తీర్చుకోలేను ప్రభా. మీ పాదాల దగ్గర బతుపడుకుంటున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన ఆలకించిన అంగీకరించమని యేసునామములో బతుపడి వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసిన రమాదేవి గారికి వందనాలండి. మీరు చేసిన ప్రార్థన అన్ని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్, ఆమేన్. సరే మనం ప్రార్థన చేసుకుందాం. మరి మన దేశం కోసం, మన దేశ అధికారుల కోసం, మన నాయకుల కోసం ప్రార్థన చేసుకుందాం. మన మధ్య నుండి జేపీ గారు. సరే ప్రార్థనలు చేసుకుందామా.
స్తోత్రం 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 మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా సహోదరులందరూ చేసిన ప్రార్థన ఆలకించారు ప్రభా. నా ప్రార్థన కూడా ఆలకించండి తండ్రి. మా గ్రామం కోసం, మా దేశం కోసం, మా జిల్లా కోసం, మా రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా మా దేశంలో నాయకులు ప్రభా న్యాయబద్ధంగా పరిపాలన చేయడానికి మంచి జ్ఞానము, తెలివిని, బుద్ధిని దయచేయండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. అధికారుల మధ్య సమాధానం దయచేయండి ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య మరి అధికారులకు మంచి ఆరోగ్య బలం, శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇతర దేశాల్లో జూమ్ కాల్ ఏ దేశానికి అయితే వెళ్తుందో, ఎవరైతే జూమ్ కాల్ మీటింగ్ చూస్తున్నారో ప్రభా, వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ చేతికి అప్పగిస్తున్నా. వారికి నీ దీవెనలు కుమ్మరించండి ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య పోలీస్ శాఖ వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే నా తండ్రి జైలు అధికారులను జ్ఞాపకం చేసుకోండి. జైల్లో ఉన్న ముద్దాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దొంగలు మార్చండి, వ్యభిచారులు మార్చండి ప్రభా. అలా పేకాట ఆడేవారిని, జోదం ఆడేవారిని మరి ప్రభా అయ్యా మరి తాగుబోతులను, తిరుగుబోతులను అందరినీ కూడా మార్చమని అడుగుతున్నాం ప్రభా. ఎవరు కూడా చెడు వ్యసనాలకు లోనవ్వకుండా సహాయం చేయమని అయ్యా రైల్వే డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు వందనాలు. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్లు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే నా తన ఉదయకాల సమయంలో వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తల్లిదండ్రులు పట్టించుకోలేని కుమారులు మరి వృద్ధాశ్రమంలో పెడుతున్నారు ప్రభా. వృద్ధాశ్రమంలో నా వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తల్లిదండ్రులు లేక దిక్కు మొక్కు లేని బిడ్డలు ఉన్నారు ప్రభా. వారిని నాయన అనాథాశ్రయంలో పెరుగుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో చదువుకున్న విద్యార్థులకు మంచి జ్ఞాపకం, శక్తిని దయచేసి ఇగో నాయన మరి మార్చి నెలలో ప్రభా 10th క్లాస్, ఇంటర్ మరి మన ఏ అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ప్రతి ఎగ్జామ్స్ చదువుతున్న బిడ్డలు ప్రిపేర్ అయ్యి చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య మరి ఇదిగో నా తండ్రి జూమ్ కాల్ మీటింగ్ ఉన్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని సేవకులు ప్రభా, ప్రతి ఒక్క సేవకులు కూడా నాయన ఈ రోజు మరి ఆశీర్వాదం గారు మరి ఏ వాక్యం అయితే మరి సిద్ధపడి ఉన్నారు ప్రభా, వాక్యం మాకు వివరించడానికి మేము విని విడిచిపెట్టే వారంగా కాకుండా మా ఆత్మకు ఆహారం, బలమైన ఆహారం పంపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు అయ్యా. మరి జూమ్లో ఉన్న వారికి ఏ సమస్యలు ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్క విరుకును ఇబ్బంది నిండి తొలగించమని అడుగుతున్నాం ప్రభా. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. బాప్తీసాలు పొందలేని వారికి బాప్తీసాలు పొందేటట్టు సహాయం చేయండి అయ్యా. నేను తెలుసు కూడా లోకంలో కలిసిపోతున్నారు ప్రభా. ఏ ఒక్కరు కూడా లోకంలో కలిసిపోకుండా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి నాయన మీకు మరి దూరం అయిపోతున్న బిడ్డ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వారు వెలుగుతూ ఇతను వెలిగించి భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మా జూమ్లోకి వచ్చిన సేవకులందరికీ కూడా మందిరాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. సగం మంది మందిరాలు ప్రభా మధ్యలో ఆగిపోయి ఉన్నాయి ప్రభా. ఆగిపోయిన మందిరాలు పూర్తి చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మందిరాలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను స్థుతించడానికి, గణపరచడానికి ప్రతి సేవకులు ఎన్నో ప్రభా. అయ్యా మరి సాక్ష్యాలు చెప్తున్నారు ప్రభా. అయ్యా మీరు ఎంతగానో వాడబడుతున్నారు ప్రభా. వారు వెళ్తున్న ప్రతి చోట కూడా నీ కృప వరాలతో వారు నింపమని, వారికి అనేక విస్తారమైన మరి నాయన యేసయ్య మందిరాలు దయచేయమని, విస్తారమైన ప్రజలు మందిరానికి రావడానికి కృప చూపించండి అయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య అయ్యా చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానం, తెలివిని, బుద్ధిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య లోకంలో ప్రభా పాపంలో నిండిపోతున్నాం ప్రభా. పాపమైన ఊబులో, పాపమైన బంధకంలో, పాపమైన ప్రభా లోకంలో కలిసిపోతున్న బిడ్డలు అందరినీ కూడా ప్రభా ఆ పాపము నుండి విడిపించమని అడుగుతున్నాం ప్రభా. లోకంలో ఎక్కడ చూసిన భయంకరమైన దినములో ఉన్నాం ప్రభా. దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నావు తండ్రి యేసయ్య. మేము సమయాన్ని పోగొట్టుకుంటున్నాము, సమయాన్ని ఎలా వాడుకుంటున్నామో ప్రభా నీకు తెలిసిన మా నోటి నుండి స్తుతులు తప్ప ఏమి మా నోటికి రాకుండా చేయమని అడుగుతున్నాం. వ్యర్థమైన మాటలు మేము మాట్లాడకూడదు నాయన. వ్యర్థంగా మాట్లాడితే నాయన అది నాయన నీకు ఇష్టం కాదు నాయన. మా నోటికి నాయన నీ స్తుతులు తప్ప అయ్యా నేను మరి ఎదుటి వారికి నాయన మేము మరి నీ సాక్ష్యం చెప్పే బిడ్డలుగా ప్రభా, ఎదుటి వారి దగ్గర నాయన నేను అవమానించే బిడ్డలుగా కాకుండా ప్రభా అయ్యా నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రభా. ఈ చిన్న ప్రార్థన పాపవాది నీ పాదాల చెంత పెడుతు అయ్యా మరి ప్రతి ప్రార్థనకు సమాధానం దయచేయమని ప్రభా. అనేక అద్భుత కార్యాలు జూము ద్వారా జరిగించమని ప్రభా. స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయమని ప్రభా. అయ్యా బలహీనంగా ఉన్న వారిని బలపరచమని ప్రభా. జూము ద్వారా నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా కొరకు తరగారని యేసు పరిశుద్ధ బదులు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన పత్వాలను దయచేయను గాక, అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాటలకు వెళ్ళిపోదామండి. మన మధ్య ఉన్నటువంటి జేపీ బ్రదర్ గారు వందనాలండి. బ్రదర్ గారు బాగున్నారండి? బాగున్నాండి. పాట పాడండి బ్రదర్ గారు.
పాడబడుతూ దేవుని స్తుతిద్దామండి. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా, ధనరాసులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. ధనరాసులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే. శ్రేష్టమైన నీ వాగ్దానములతో శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే. శ్రేష్టమైన నీ వాగ్దానములతో సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే. నిత్యమైన నీ సత్యవాక్యముతో నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే. నిత్యమైన నీ సత్యవాక్యముతో సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో. ఆనందించద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన ఏబి బ్రదర్ గారికి వందనాలండి. వందనాలు. వందనాలు. మరో పాట పాడుకుందాం. మన మధ్యలో ఉన్న హైమావతి గారు వందనాలమ్మా. వందనాలు. పల్లవి చరణం పాడండి అమ్మ అందరం. విశ్వాసనామ సాగిపోతున్నది నూతన యెరూషలేము పట్టణమునకు. విశ్వాసనామ సాగిపోవుచున్నది
నూతన యెరూషలేము పట్టణమునకు విశ్వసాగరాన యెరూషలేము చేరా విశ్వసాగరాన యెరూషలేము చేరా వినయముగా సాగుచున్నది నా నామ వెలుగు వెలుగుచున్నది వినయముగా సాగుచున్నది నా నామ వెలుగులు విరజల్లుచున్నది సుఖ దుఃఖపు ఆటుపోటులెదురైనా సుడిగాలులు పెను తుఫానులెన్నెన్నా సుఖ దుఃఖపు ఆటుపోటులెదురైనా సుడిగాలులు పెను తుఫానులెదురైనా నాకు దిగులు లేదు నడి సముద్రంనైనా నాకు దిగులు లేదు నడి సముద్రంనైనా నాకు ఎదురు లేదు సుడిగుండాలైనా నావికుడు మెస్సయ్యా నైపుణ్యముతో నా నామను నడిపించను నడి సముద్రంలో నావికుడు మెస్సయ్యా నైపుణ్యముతో నా నామను నడిపించను నడి సముద్రంలో సాతాను తంత్రములకు వెరువనీవడు సాతాను తంత్రములకు వెరువనీవడు శోధనలో జయమందే బలమందెదను హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కగా పాట పాడి వినిపించిన హైమావతి గారికి వందనాలండి. వందనాలు. ఒక పాట పాడుకుందామండి. మన మధ్యన సరోజిని గారు. వందనాలండి. వందనాలమ్మా, వందనాలు. పల్లవి చరణం పాడమ్మా. వాళ్ళకని నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయం అర్పింపవా? నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయం అర్పింపవా? నీ తల్లి గర్భాన నీ ఉండునప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భాన నీ ఉండునప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు? యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు? నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయం అర్పింపవా? తన చేతులందు రుధిరంబుధారల్ శ్రమించె నీ కోసమే, భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా? తన చేతులందు రుధిరంబుధారల్
క్షమించని కోసమే భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం ఈనాడెగా ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం ఈనాడెగా ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకు ఓ సోదరా ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకు ఓ సోదరి నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయం అర్పింపవా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కగా పాడి వినిపించిన సరోజిని గారు వందనాలండి. వందనాలండి. వందనాలమ్మా. ఇప్పుడు పాట పాడుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి రమాదేవి గారు అమ్మగారు పాట పాడండి. హల్లెలూయా. ఆరాధన చెయ్యనా నీ నామమును ఆరాధించుదునయ్యా నీ నామమును ఘనపరచుదునయ్యా నీ ఉన్నతమైన నీ నామమును శాశ్వతమైన నీ నామమును ఆరాధించుదునయ్యా నీ నామమును ఈ దీనుడమల పెట్టగా యెహోవా ఆలకించును నా శ్రమలన్నిటిలో అతడే రక్షించును ఈ దీనులను మొరపెట్టగా యెహోవా ఆలకించును నా శ్రమల అన్నిటిలో అతడే రక్షించును యేసయ్యా నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన ఆరాధించుదునయ్యా నీ నామమును ఘనపరచుదునయ్యా నీ ఉన్నతమైన నీ నామమును సింహము పిల్లల లేవి గలవై ఆఖరి కనును కనుకోను గాక సింహపు పిల్లలు లేవి గలవై ఆఖరి గనుకోను గాని వినసరించిన వాళ్ళకి నీ మేలులు కరదువైదయ్యా వినసరించి వారికి ఏ మేలులు కరదువైండుదును యేసయ్యా నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన ఆరాధించుదుమయ్యా నీ నామమును ఘనపరచుదునయ్యా నీ ఉన్నతమైన నీ నామమును శాశ్వతమైన నీ నామమును శాశ్వతమైన నీ నామమును యేసయ్యా ఆరాధించుదునయ్యా యేసయ్యా నీకే ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించిన రమాదేవి గారికి వందనాలండి. వందనాలు అమ్మగారు.
వారు పాట పాడుకుని మన మధ్యన నెట్టర్ బాబు గారు. వందనాలమ్మ. వందనాలు వందనాలు. పల్లవి చరణం పాడండి నెట్టర్ బాబు గారు. అలాగేనమ్మ. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. జిగటగల ఊబిలు పడి ఉండగా నా అడుగులు స్థిరపరిచి నిలిపితివయ్యా, జిగటగల ఊబిలు పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. ఇసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతో నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించండి నెట్టర్ బాబు గారు. వందనాలండి. మరొక పాట మన మధ్యన ఉన్న వరలక్ష్మి గారు పల్లవి చరణం పాడండి. వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు. సరే అండి, ఆరాధనలోకి వెళ్ళిపోదాం. మన మధ్యన సంజయ్ పాస్టర్ గారు ఆరాధన చేస్తారు. చేయండి అమ్మగారు. పాస్టర్ గారు వందనాలండి. వందనాలు వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారు అమ్మగారు? బాగున్నామండి. మీరు బాగున్నారండి? అందరూ బాగున్నామండి, బాగున్నాం. అందరూ బాగున్నాం. జుమ్లో ఉన్న వారు అందరూ బాగున్నామండి. ఆరాధన చేయండి. సరే అండి. జూమ్ కాల్ నడిపిస్తున్న విట్రబాబు గారికి వందనాలు. అలాగే సంజమ్మ గారు అధ్యక్షులై ఉండి నడిపిస్తున్నారు. సంజమ్మ గారికి వందనాలండి. వందనాలండి. సహోదరులందరికీ వందనాలండి. ఈ సమయంలోని ఆరాధన చేసుకుందామండి. దేవుని స్తుతిద్దాం. రెండు చేతులు పైకెత్తి దేవుని కనపరుచుదాం. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా 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 యేసయ్యా తండ్రి దేవా నీకే వందనాలు. స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా పరిశుద్ధుడా పరమ తండ్రి సర్వశక్తిమంతుడా స్తోత్రార్హుడా మహాగణుడా మహోన్నతుడా మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన తండ్రి
జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ ఉన్నతమైన నీ సంకల్పము నడు ఆశ్చర్యమే సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా ఉన్నతమైన నీ నీ సంకల్పము నాడు ఆశ్చర్యమే ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం లోనే దాచావు నాటికి రుణం తీరదు ఏ నాటికి నీలోనే దాచావు నాటికి రుణం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకి అర్పించి కీర్తింతును సగుణ రాశి నీ జాడలను ఎదుటనుంచుకొని గడచిన కాలము సాగిన పయనం నీ కృపకు సంకేతమే సగుణ రాశి ఈ జాడలను ఎదుటనుంచుకొని గడచిన కాలము సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందుచు ఆరాను మధురముగానే పొందుచు కృప వెంబడి కృప పొందుచు ఆరాను మధురముగానే పొందగా మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలోన మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి కీర్తింతును సారిపడియున్న పాత్రగణను శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోని సారిపైనున్న పాత్రగణను జారిపోనీయగా శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక
ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున అడుగున నీవేగా యేసయ్యా నా నా ఊపిరి ఊపిరి నీవేగా మెస్సయ్యా నా నా కాపరి కాపరి నీవేగా నీవేగా యేసయ్యా యేసయ్యా నా నా ఊపిరి ఊపిరి నీవేగా నీవేగా మెస్సయ్యా యేసయ్యా నా నా కాపరి కాపరి అతి అతి పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తుతి స్తుతి నైవేద్యము నైవేద్యము నీకే నీకే అర్పించి అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అవును తండ్రి దేవా నీకే స్తోత్రములు స్తోత్రములు ప్రభా గొప్ప దేవుడా మీకు వందనాలయ్యా పరిశుద్ధుడా వందనాలు సర్వశక్తిమంతుడా వందనాలు అయ్యా నా తండ్రి నీకే వందనాలయ్యా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా మీకే స్తోత్రములు తండ్రి అయ్యా నీ గొప్ప నామానికి స్తోత్రములు స్తోత్రములు తండ్రి అయ్యా శోధనలు ఎన్నో ఎదిరించిన నన్ను సోలిపోనయ్యక తండ్రి అయ్యా నీవు ప్రతి క్షణము మాతో ఉన్నావు ప్రభా నీకు వందనాలు తండ్రి అయ్యా నీ బంగారమైన పాదాలకే స్తోత్రములు 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 తండ్రి నీకే స్తుతులు ప్రభా నీ గొప్ప నామానికి వందనాలు నీ బంగారమైన పాదములకి స్తోత్రములు స్తోత్రములు ఇదిగో సమయం మాకు ఇచ్చావయ్యా స్తోత్రములు తండ్రి దేవాని గొప్ప నామానికి వందనాలయ్యా పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా ఇదిగో తండ్రి జూమ్ కాల్లో ఉన్న తండ్రి అయ్యా నడిపిస్తున్న విట్రబాబుని గారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి దేవా అయ్యా నీకే వందనాలు స్తోత్రములు స్తోత్రములు బిడ్డలని నా తండ్రి దేవ ఆర్థికంగా నీవే దీవించండి వారి ప్రతి అవసరత మీ నామంలో తీర్చండి దేవా వారి కుటుంబాన్ని దీవించండి యేసయ్యా అయ్యా నీకు వందనాలు యేసయ్యా మీకే స్తోత్రములు ప్రభా ఇదిగో తండ్రి అయ్యా మా యొక్క ఆరాధనకి యగ్గుడా మీకు వందనాలు తండ్రి మీకే స్తోత్రములు 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 ప్రభా ఇదిగో ప్రభా నీ చిత్తములో ఇదిగో తండ్రి సంజమ్మ గారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి దేవా అయ్యా అయ్యా బిడ్డ ఎంతగానో తండ్రి నడిపిస్తున్నారయ్యా మీకు వందనాలయ్యా స్తోత్రములు తండ్రి స్తుతులు ప్రభా అయ్యా మీరే దీవించండి తండ్రి ఆశీర్వదించండి దేవా వారి కుటుంబాన్ని నీవే నీ కృపలో తండ్రి వారి అవసరాలు మీరు తీర్చండి దేవా మీరే సహాయం చేయండి తండ్రి వందనాలు అలాగే తండ్రి సహోదరులందరినీ మీరు పేరు పేరున ఆశీర్వదించండి దేవా నీ బిడ్డలందరినీ తండ్రి జుంపాలో ఉన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా నీకే వందనాలు గొప్ప దేవుడా మీకు స్తోత్రములు మహాగణుడా మీకే స్తుతులు తండ్రి యేసయ్యా మీకే వందనాలయ్యా స్తోత్రములు 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 ప్రభా ఆ యొక్క సమయం మాకు ఇచ్చావయ్యా మీకు వందనాలు తండ్రి అయ్యా అయ్యా తండ్రి దేవా మమ్మల్ని నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ దాసులను ప్రభా నీ ఆత్మతో అభిషేకించి నీ వాక్యముతో మీరు మాట్లాడండి అయ్యా అయ్యా నా తండ్రి జూమ్ కాల్లో ప్రభా లైవ్ లో ఉన్న నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా నీకు వందనాలు మీరే దీవించండి అయ్యా మీరే ఆశీర్వదించండి తండ్రి మీకు స్తోత్రములు మీ గొప్ప నామానికి యేసయ్యా వందనాలు తండ్రి హల్లెలూయా 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 అయ్యా మీకే స్తోత్రములు 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 తండ్రి
మీరు దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందమని ప్రభా. యేసయ్య పరిశుద్ధ నామం నా ప్రభా ఈ ప్రార్థన తండ్రి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి ఆరాధన చేసిన రాష్ట్రం గారు వందనాలండి. వందనాలండి. చక్కటి ఆరాధన చేశారమ్మా, వందనాలు. అలా కీర్తన భాగం చదువుకున్నాం. మన మధ్యన ఉన్నటువంటి ఇట్రబాబు గారు చదువుతారు. 78వ కీర్తన. 16 నుంచి 20 వరకు చదవండి. 78 అండి, 16 నుంచి 20 వరకు. డెబ్బై 78వ కీర్తన 16వ అధ్యాయము 20 వచనం దాకా చదువుకుందాం. బండలో నుండి ఆయన నీటి కాలువ రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేర్చునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా యానుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకున్నరి. కొద్ది మాటలు దేవుడి దీవించుగాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. వాక్య భాగం చదివించినట్టు బాబు గారికి వందనాలండి. మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. మన మధ్యన ఉన్న ఆశీర్వాదం అయ్య గారు.